డీటెయిల్ చూస్తే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ పార్టీ కోరింది. అధికారులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి కోరారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎల్లుండి జరగనుండగా చాలా చోట్ల హంగొచ్చింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ పార్టీ కోరింది. అధికారులు నిబంధనలు పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి కోరారు. మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఎల్లుండి జరగనుండగా చాలా చోట్ల హంగొచ్చింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ పార్టీ కోరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఈసీతో బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఏ అంశాలు ఈ చర్చకు వచ్చాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ అనూహ్యమైన విజయం సాధించింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికార బలము, అటు మనీ పవర్, ఇవన్నిటి నేపథ్యంలో అన్నిటిని తట్టుకొని కూడా బీఆర్ఎస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. మరోపక్క ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం చేతులు పట్టుకొని పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తుంది. ఇండిపెండెంట్లు ఎవరైతే ఉంటారో వారిని కిడ్నాప్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ఇటు పరిగిలో కావచ్చు, ఇస్నాపూర్ లో కావచ్చు, ఇటు వర్ధన్నపేట కావచ్చు, అటు కొత్తగూడెం కావచ్చు, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మరొకసారి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ను కలిసి పలు విజ్ఞప్తులు చేసింది. రాష్ట్ర ఎన్నికల నియమ నిబంధనలను పాటించాల్సింది అన్ని రాజకీయ పార్టీలు. దానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు పలు విజ్ఞప్తులు చేసింది. ప్రధానంగా ఎన్నికల్లో నిబంధనలను పాటిస్తూ తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ప్రధానంగా ఇవాళ చైర్మన్ ఎన్నిక కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నిక కావచ్చు, ఇటు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా జరపాలి అని తగు ఆదేశాలు ఇవ్వాలి అధికారులకు అని చెప్పేసి కూడా చెప్పింది. కింది స్థాయిలో అధికారులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కొమ్ముగాస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ రాష్ట్ర ఎన్నికల సంఘంను రావుల పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం కలిసి పలు విజ్ఞాపత్రం అందజేసింది. ప్రధానంగా అందులో ఈ ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలలో లొసుకులు, ప్రధానంగా అధికార పార్టీకి పెద్ద ఎత్తున ఏదైతే ప్రలోభాలకు గురి చేస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇటు పోలీస్ శాఖ, అటు ఇతర అధికారులు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారు కనుక వారిని నిబంధనల ప్రకారమే నడుచుకునే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా రావుల చంద్రశేఖర్ రెడ్డి బృందం ప్రధానంగా పేర్కొంది. అంతేకాకుండా ఎక్సర్బిషన్కు సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలను ఎన్నికల సంఘం ప్రస్తావించిన నేపథ్యంలో అంశాలకు తగు విధంగా చర్యలు చేపట్టాలి. ఎక్సర్బిషో మెంబర్ల విషయంలో వారు కొంత పవర్ యూజ్ చేస్తున్నారు. అధికార పార్టీగా ఉన్న వారంతా కూడా కొంత అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు. అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేయాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను తూచ తప్పకుండా పాటించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రామ్ని కుందిని కలిశారు. పలు కీలక అంశాలపైన కూడా చర్చించారు. అయితే అంతేకాకుండా ఏదైతే ఈ ఎక్సాఫీషియోకి సంబంధించిన ఓటు నమోదు ఉంటుందో నమోదు ప్రక్రియకు సంబంధించి కూడా 12 గంటలు దానికి సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలి, అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పారు. ఇటు ఏదైతే మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ మరింత అధికార దుర్వినియోగం పాల్పడుతుందన్న నేపథ్యంలో ఒక పారదర్శకంగా ఈ ఎన్నిక జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఎన్నికల కమిషనర్ కలిసిన
బృందం చెప్పింది. ఇందులో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఇండిపెండెంట్లను కిడ్నాప్ చేస్తున్నారు. వాటన్నింటినీ కూడా నివారించి పోలీస్ శాఖ కావచ్చు, కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. లేని పక్షంలో ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయకుండా ఉండాలంటే ఎన్నికల నియమ కింది అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి కూడా ఈ భేటీ సందర్భంగా కమిషనర్ కుమార్ రైట్, థ్యాంక్ యూ లివిల్.